తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికుండ సీఎండీ లేఅవుట్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని వందలాది మంది అయ్యప్ప స్వాములు ఈ పడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాంగణమంతా కూడా స్వామియై శరణమయ్యప్ప అనే నామస్మరణతో మారుమోగింది. ఇదే ప్రాంగణంలో 2 కోట్ల ఖర్చుతో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మిస్తామని శ్రీనివాసరావు చెప్పారు. తంజావూరు శిల్పులతో విగ్రహాలు చేయిస్తామని ఆయన తెలియజేశారు. అయ్యప్ప స్వామి వారు బలమైన సంకల్పంతో ఆయన ఇంత పెద్దగా వ్యవహారం చేశారైతే నేను ఒక ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాన్ని కోసం చెప్పి నేను వెళ్ళవలసి ఉండింది. దానికోసం చెప్పి మా శ్రీమతి ఇక్కడే ఉంటుంది, తను పద్మావతి దేవి గంగారత్నం. అలాగే గురుతుల్యులు నా స్నేహితుడు ఎస్వి ప్రసాద్ గారు చేతి మీదుగా, అలాగే జగన్నాథ శర్మ గారు ఉంటారు ఇక్కడ, అలాగే గురు పూజ్యులు ఉన్నారు, కుమార గురువు గారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. నాకు వీళ్ళందరూ అనుమతి ఇవ్వాల్సింది. ఇది కంబాల శ్రీనివాసరావు ప్రోగ్రాం మాత్రం కాదు, మన అందరి ప్రోగ్రాం. ఇక్కడ ఎవరెవరైతే అయ్యప్ప భక్తులు వచ్చారో, దీక్ష తీసుకున్నారో, మీ అందరిలోని నేనున్నాను, నాలో మీరందరూ ఉన్నారు. అలాంటి భావనతో చేస్తూ అయ్యప్ప స్వామి వారిని త్రికరణ స్తుతిగా మీరందరూ కూడా ఆవాహన చేసుకుని మనసులో పరమభక్తి పారవస్యంతో సేవించండి. చాలా ముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను. ఇక్కడ ఎక్కడైతే నా ఆఫీస్ ఉందో ఆఫీస్ ప్రాంగణంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో అత్యద్భుతమైన అయ్యప్ప స్వామి వారి ఆలయం తయారవుతుంది. ఏలూరు జిల్లా ద్వారకా